జిందాబాద్ 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 చదువుతూ పోరాడు చదువుకై పోరాడు చదువుతూ పోరాడు చదువుతూ పోరాడు జిందాబాద్ జిందాబాద్ విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పాలిటెక్నిక్ కాడ నిరసన చేయడం జరుగుతుంది. ఎందుకోసం పాలిటెక్నిక్ ద్వారా నిరసన అంటే ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుంది. ఎందుకోసం అంటే ప్రైవేటీకరణ పేరుతో విచ్చలవిడిగా ప్రైవేట్ స్కూళ్ళు ఎలా అయితే పెరిగినాయో, ఏదైతే ఐటీఐ కాలేజీలో డీజిల్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ తీసేసి ఏదైతే ఏటీసీ అనే ఒక కొత్త కంపెనీ టాటా కంపెనీతో టైఅప్ అయ్యి ప్రైవేటీకరణ చేయడం విద్యను సిగ్గుచేటు. ఎందుకోసం అంటే ఈరోజు విద్యార్థులు జాబర్స్ కావాలి కానీ లేబర్స్ చేస్తున్నారు. ఈరోజు టాటా కంపెనీకి మీరు అమ్ముకుంటే ఈ విద్యార్థుల హక్కులను ఈరోజు టాటా కంపెనీడు 100 మంది జాబర్స్ కావాలంటే 100 మందికే జాబ్లు ఇస్తాడు. ఈరోజు చదువుకున్న 200 మందికి జాబ్స్ లేకుండా అయితే నిరుద్యోగంగా పడిపోతారు. టాటా కంపెనీడు ఏదైతే ఈరోజు ఎలక్ట్రీషియన్ నేర్చుకుంటే జాబ్ రాకపోయినా కూడా నిత్యావసరంగా ఏంటన్నా షాప్ పెట్టుకొని ఎలక్ట్రీషియన్ చేసుకునే బతుకు ఉంటుంది. ఈరోజు డీజిల్ మెకానిక్ చేసుకున్నా కూడా ఏంటన్నా షాప్ పెట్టుకొని డీజిల్ మెకానిక్ నేర్చుకోవడం బాగుంటుంది. కాకపోతే టాటా కంపెనీడు ఏదైతే వానికి సంబంధించిన వస్తువులు తయారు చేయడమే నేర్పిస్తాడు, వానికి సంబంధించిన పరికరాలు చేయడమే నేర్పిస్తాడు. ఇది సిగ్గుచేటు. విద్యను ప్రైవేటీకరణ చేయడం సిగ్గుచేటు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం తీసుకొస్తుందో నూతన జాతీయ విద్యా విధానం మేము కూడా ఇక్కడ అమలు చేస్తాం అనే రీతిలోనే ఇక్కడ విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా భారత విద్యార్థి సమైక్య అనునిత్యం పోరాడుతుంది. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీల కాడ నిరసన తెలియజేయడం జరుగుతుంది. వెంటనే ఈ శక్తి అనే పాలసీని వెనక్కి తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షాన భారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరిస్తున్నాము. నా పేరు స్మరణ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కాటారం మండలంలో ఉన్నటువంటి రుద్రారం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో ఈరోజు కళాశాల ఎదుట నిరసన కొనసాగించడం జరుగుతూ ఉంది. ఈ నిరసన ఎందుకోసం అన్నప్పుడు గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి, జూన్లో కూడా ఈ యొక్క శక్తి స్కీమ్లను తీసుకొచ్చి జీవో నెంబర్ 97 తీసుకొచ్చి ఇందులో పూర్తి అంశాలు కూడా ఈ యొక్క ప్రభుత్వం విద్యార్థులకు చెప్పకుండా దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు తీసుకొచ్చినటువంటి శక్తి పాలసీ అనేది ఉందో తక్షణమే మీరు దీన్ని ఉపసంహరించుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కళాశాలల్లో చదువుతున్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి వారికి స్కాలర్షిప్స్ కూడా పూర్తి స్థాయిలో అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్నటువంటి చిన్న చిన్న విద్యారంగ సమస్యలు కూడా పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఇప్పుడు ఏదైతే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ అని చెప్పి పాత్ర కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లనే కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ పరిస్థితి ఉందో దీన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాల్సిందిగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ పాలిటెక్నిక్ డిప్లొమా చదువుతున్నటువంటి ఈ విద్యార్థులకు సంబంధించి వీళ్ళని ఇంకా ఇంజనీరింగ్ మరియు ఇంకా ఇతర కోర్సులు పెట్టి ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ చేయాల్సింది పోయి వీళ్ళని కార్మికుల్లాగా చూడాలి. వీళ్ళని కేవలం ఇట్లాంటి ప్రైవేట్ కంపెనీలకు దానాదత్తం చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడాలన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోకపోతే ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు రాజ్కుమార్, ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి. స్టూడెంట్ పవర్. ఈరోజు కాటారం మండలంలోని కొత్తపల్లి శివార్లో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసనకు భారతీయ జనతా పార్టీ బీజేపీ కాటారం మండల శాఖ తరఫున మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ నెల 13వ తారీఖు సీఎం అని చెప్పుకున్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఒక జీవో నెంబర్ 19 అని చెప్పేసి ఇచ్చేసి 97 జీవో నెంబర్ 97 ఇచ్చేసి పాలిటెక్నిక్ విద్యార్థుల యొక్క ఆశల పైన నీళ్లు చల్లడం జరిగింది. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎంతో భవిష్యత్తు వాయు భారత ఇంజనీర్లుగా వాళ్ళు ఒక సంకల్పం తీసుకొని పాలిటెక్నిక్ లో జాయిన్ అయినటువంటి విద్యార్థుల ఆశల పైన రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు వాళ్లకు చాలా అన్యాయం చేసే పరిస్థితి మనకు కళ్ళ ముందు కనబడుతుంది. ఎందుకంటే
ఐటీఐ చేసినటువంటి స్టూడెంట్, పాలిటెక్నిక్ చేసినటువంటి స్టూడెంట్ ఇద్దరు సమానమే అని చెప్పేసి శక్తి అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి దానిలో మెర్జ్ చేసే ఆలోచన ప్రభుత్వం చేయడం మేము భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. బేషరతుగా వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే మాకు సంబంధించినటువంటి యువమోర్చా యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు గారితో మాట్లాడడం జరిగింది. వారు స్థానికంగా వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీలను కూడా విజిట్ చేసి అక్కడ నుండి విద్యార్థులు అందరితో మాట్లాడి ఈ జీవో 97 వెనక్కి తీసుకునే వరకు బీజేపీ పక్షాన అలాగే మాకున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి సహకారంతో దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా, స్టూడెంట్ మూవ్మెంట్గా, స్టూడెంట్ పవర్ నేషన్ పవర్ అనే నినాదంతో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోని ఈ జీవోని వెనక్కి తీసుకునే విధంగా పోరాటాలు చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తూ, వీరు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి ఎల్లప్పుడూ కూడా బీజేపీ కాటారం మండల శాఖ తరఫున 24/7 ఎప్పుడైనా వీళ్ళు ఫోన్ చేస్తే మేము అందుబాటులో ఉంటామని చెప్పేసి చెప్తూ మరొకసారి వీళ్ళకి మద్దతు తెలుపుతూ ముగిస్తున్నాను. జిందాబాద్ జిందాబాద్ చదువుతూ పోరాడు, చదువుతూ పోరాడు, చదువుతూ పోరాడు, జిందాబాద్ జిందాబాద్ అధ్యయనం పోరాటం, అదే అదే మా నినాదం, అధ్యయనం పోరాటం. అదే అదే మా నినాదం.